ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక నెక్స్ట్ సీఎం అవ్వబోయేది విజయే అని ఈ టాక్ ఏదైతే ఉందో ఇది ఇంత వైరల్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో కూడా ఆంధ్ర పాలిటిక్స్ మీద కూడా దానికి సంబంధించి కొంచెం రిలేట్ చేస్తూ ట్రోల్స్ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వైసీపీ వచ్చేసి జనసేన విజయ్ సక్సెస్ని చూసి చాలా నేర్చుకోవాలి అని అంటే, జనసేన వాళ్ళైతే వైసీపీనే నేర్చుకోవాలి అని చెప్పి ట్రోల్స్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజము ఏంటి, అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి అన్న విషయం గురించి ఈరోజు మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారు. సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పండి. ఇప్పుడు నిన్ను చూసి యాంకరింగ్ నేర్చుకోవాలి, నన్ను చూసి అనాలిసిస్ నేర్చుకోవాలి, నాయుడుని చూసి కెమెరా నేర్చుకోవాలి, ఎవరి దగ్గర ఏముందో అది నేర్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టాడు. ఇప్పుడు వైసీపీలో చేస్తున్న ట్రోల్ ఏంటి, విజయ్ పార్టీ పెట్టి ఒంటరిగా వెళ్ళి విజయం సాధించి సత్తా చూపించాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ అలా చూపించలేకపోతున్నాడు? పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్ళొచ్చు కదా, పవన్ కళ్యాణ్కి పొత్తులు ఎందుకు అని వైసీపీలు అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడో పొత్తు పెట్టుకోడో, గెలుస్తాడో ఓడతాడో వైసీపీకి ఏంటి అవసరం అని? పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళి గెలవాలని వైసీపీ అనుకుంటుందా? వైసీపీ కోరిక అది కాదు కదా. ఇక్కడ వైసీపీ ఏం కోరుకోవాలి? వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకోవాలి. వైసీపీ కోరుకోవాల్సిన అది కదా. అంతేగాని పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళాలి, విజయలాగా విజయం సాధించాలి, విజయలాగా విజయ్ తమిళనాడు సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ ఆంధ్ర సీఎం కావాలి అని వైసీపీ ఆమె కోరుకుంటుందా? కోరుకుంటే చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పానండి, నేను కాదు సీఎం, నాకంటే పవన్ కళ్యాణ్ బెటరు, నాకంటే ఆలోచనలో పవన్ కళ్యాణ్ బెటరు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది వైసీపీ కోరిక అని చెప్పానండి. పర్లేదు. ఇదంతా దేనికోసం అంటే, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చుకోవాలనుకుంటుంది. మా ఓడు ఒంటరిగా పోతాడు, మా ఓడు సింహం సింగిలు అనుకుంటుంది. అసలు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకున్నది ఎవరబ్బా? జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పు నాకు. సిపిఎం పెట్టుకుంటుందా? సిపిఐ పెట్టుకుంటుందా? కాంగ్రెస్ పెట్టుకుంటుందా? టీడీపీ జనసేన పెట్టుకోవు, బీజేపీ పెట్టుకుంటుందా? ఎవరు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డితో పొత్తు? సొంత తల్లే వ్యతిరేకించే వ్యక్తిని, సొంత చెల్లె వ్యతిరేకించే వ్యక్తిని, సొంత బాబాయి కుటుంబం చీపు అంటున్నటువంటి వ్యక్తిని ఎవరు పొత్తు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోరు కదా. ఆయనకి పొత్తు పెట్టుకునే ఆప్షన్ వైసీపీ దగ్గర లేదు. ఇప్పుడు స్టాలిన్ అదే విజయ్ ఉన్నాడు, విజయ్ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఒంటరిగా విజయం రాలేదు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సరే, పెద్ద పార్టీ కావచ్చు, కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పొత్తు పెట్టుకుంటున్నాడా లేదా? సింహం సింగిలు, నేను ఎవరితో కలవను, నా దగ్గరికి ఎవరు రావద్దు అని అంటున్నాడా? అంటే సీఎం కుర్చీలో కూర్చోలేడు. అలా అంటే విజయ్ సీఎం కుర్చీలో కూర్చోలేడు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళతో కమ్యూనిస్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, చర్చలు పెట్టుకున్నాడు, పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉంది. ఎందుకు? 118 రాలేదు కదా, హంగ్ వచ్చింది కదా. ఇప్పుడు సింహం సింగిల్ అని ఏమైనా కూర్చుంటాడా? కూర్చోడు. నేను మనిషిని, అందరితో కలుస్తాను, కలిసే అన్నం తింటాను, నాతో ఎవరైనా కూర్చోవచ్చు, నాతో ఎవరైనా మాట్లాడచ్చు, నేను సింహాన్ని కాదు, జూలో ఉండను, మనుషుల్లో ఉంటాను అని చెప్పుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ నేను అసలు ఆ మాటకు వస్తే వైసీపీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, అక్కడ ఓడిపోయాడు, వాళ్ళ డిఎంకే పార్టీ ఓడిపోయింది. కానీ ఎన్ని స్థానాలు వచ్చినాయి? 59 స్థానాలు ఏమో వచ్చినట్టున్నాయి, 60 దగ్గరకు వచ్చాయి. కానీ సభాముఖంగా ఒప్పుకున్నాడు. 60 స్థానాలు వచ్చాయి కదా. జగన్ కూడా ఓడిపోయాడు. ఎన్ని స్థానాలు వచ్చాయి? 11 స్థానాలు వచ్చాయి. పాపం నిజానికి అక్కడ స్టాలిన్ మొత్తం 234 స్థానాలు నేను పోటీ చేయలే. కాంగ్రెస్కి స్థానాలు ఇచ్చి, కమ్యూనిస్టులకు స్థానాలు ఇచ్చి, డిఎండికేకి స్థానాలు ఇచ్చి, ఎవరైతే పోతున్నారో వాళ్ళందరికీ స్థానాలు ఇచ్చి తను మిగతా స్థానాల్లో పోటీ చేశాడు. కానీ ఇక్కడ వైనాట్ 175 అని 175 స్థానాల్లో పోటీ చేసి జగన్ గెలిచింది అంతా 11 స్థానాలు. ఇక్కడ ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి అంటే, స్టాలిన్ చూసి జగన్ నేర్చుకోవాలిగా. మరి ఇక్కడ కనీసం అక్కడ ప్రతిపక్ష హోదాని స్టాలిన్ సంపాదించగలిగాడు, ఇక్కడ కనీసం జగన్ ఎందుకు సంపాదించలేకపోయాడు? మరి అక్కడ ఓడిపోయిన గౌరవం ఉంది, ఇక్కడ ఓడిపోయిన గౌరవం లేదు. ఈయన మిత్రుడు కేసీఆర్ కూడా గౌరవం ఉంది, జగన్మోహన్ రెడ్డి మిత్రుడు. ఏది తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు, కానీ 39 స్థానాలు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా నిలబడింది. అంటే అధికారం పోయింది కానీ ప్రతిపక్ష హోదా వచ్చింది. కానీ జగన్కి అది కూడా రాలేదు కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి కదా. ఇక్కడ ఎవరిని చూసి ఎవరిని అంటే ఇక్కడ ఈ పార్టీల మధ్య కాకుండా నార్మల్గా సోషల్ మీడియాలో కూడా ఈ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏంటి, జనసేన పెట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఓన్లీ డిప్యూటీ సీఎంఏ అవ్వగలిగాడు, ఒక సీఎం అవ్వలేకపోయాడు, బట్ విజయ్ ఒక్కసారికే సీఎం అయ్యాడు అని. సో అసలు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
తమిళనాడులో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది దాన్ని నిరూపించుకోగలిగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో సీఎం అయ్యాడా? కాలేదు కదా, రెండోసారి ఎన్నికలు కదా. ఆ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం ప్రజలు లెంపలేసుకుని మూడోసారి ఎన్నికలు ఏం చేశారు? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా. సో వాళ్ళ పరిస్థితులు వాళ్ళ దాన్ని బట్టి అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పులు కూడా. నిజానికి అక్కడ విజయ్ డిఎంకేతో అన్నాడీఎంకేతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే వాళ్ళకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు. వాళ్ళకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి వాళ్ళతో ఎట్ట పొత్తు పెట్టుకుంటాడు? వాళ్ళిద్దరు ఇప్పుడు అన్నాడీఎంకేనేమో జైలర్ చనిపోయాక నాయకుడు లేడు, ఆ పొలిటికల్ వేకెన్సీ ఉంది. డిఎంకే మీద వ్యతిరేకత ఉంది, డిఎంకే మీద వ్యతిరేకత ఉంది, అన్నాడీఎంకేకి నాయకుడు లేడు. సో నేను పోతే క్లిక్ అవుతాను అనుకున్నాడు, పోయాడు, క్లిక్ అయ్యాడు. అది జరిగింది అక్కడ. అక్కడ జరిగిన పరిస్థితులు. అంతకుముందు కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, క్లిక్ కాలేదుగా. శరత్ కుమార్ పార్టీ పెట్టాడు, క్లిక్ కాలేదుగా. విజయకాంత్ పార్టీ పెట్టాడు, క్లిక్ కాలేదుగా. ఏదో విజయ్ కాలం కలిసి వచ్చింది, అవకాశం వచ్చింది, ప్రజలు ఆస్వాదించారు. దాన్ని మనం అలా చూడాలి తప్ప ఇక విజయ్ గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవడం అంటే, మరి స్టాలిన్ ఓడిపోయాడు కానీ గౌరవం దక్కించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు దక్కించుకోలేదు? కేసీఆర్ ఓడిపోయాడు, గౌరవాన్ని దక్కించుకున్నాడు, కానీ జగన్ ఎందుకు దక్కించుకోలేదు? ఇప్పుడు ఎక్కడున్న పరిస్థితులు అక్కడవే, ఎక్కడున్న పార్టీ సిచ్యువేషన్ బట్టి అక్కడ ప్రజలు డెసిషన్ తీసుకుంటుంటారు. ఇప్పుడు జగన్ ఆలోచించుకోవాల్సిందంటే నెంబర్ గేమ్లో 11 స్థానాలకు ఎందుకు పడిపోయాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ జగన్ తీసుకుందాం. ఎవరి స్థానాలు ఎన్ని? జనసేన దగ్గర ఎన్ని స్థానాలు ఉన్నాయి? 21 స్థానాలు ఉన్నాయి. జగన్ దగ్గర కేవలం 11 స్థానాలు ఉన్నాయి. ఎవరి స్థానాలు ఎక్కువ? పవన్ కళ్యాణ్ కదా. ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను ఎందుకు పడ్డాను అని వైసీపీ అనుకోవాలి. ఒకప్పుడు 67 స్థానాలు 2014 ఎన్నికల్లో, 151 స్థానాలు 2019 ఎన్నికల్లో, 11 స్థానాలు మొన్నటి ఎన్నికల్లో. అది కూడా 175 నిలబడతాయి. కానీ పవన్ కళ్యాణ్ 2014 పోటీ చేయలేదు, 2019 పోటీ చేసి ఏమైంది? కాదు, ఒకే ఒక సీట్ గెలిచింది జనసేన. పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఈ స్థానాల్లో 21 నిలబడ్డాడు, 21 గెలిచాడు. 2 ఎంపీలు నిలబడ్డారు, 2 ఎంపీలు గెలిచారు. అంటే ఈ మేరకు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్టు. ఇప్పుడు 2014 జగన్కి తొలి ఎన్నికలు, పవన్కి తొలి ఎన్నికలు. అవునా? జగన్ వచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ అవకాశాలు సాధించుకున్నాడు. ఇప్పుడు ఎవరు లాస్ అయినట్టు, ఎవరు లూజ్ అయినట్టు? అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇండైరెక్ట్ మెల్లిగా ఎదిగినా సరే ఆ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేనేమంటానంటే, గెలిచి ఓడిన వాడు ఒకడు, ఓడుతూ గెలిచిన వాడు మరొకడు. గెలిచి ఓడాడు అంటే గెలుపుని ఆపుకోలేకపోయాడు, గెలుపుని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు, అందుకే మళ్ళీ ఓడిపోయాడు. కానీ ఓడిపోయినా సరే భయపడకుండా నిలబడి గెలుపుని సాధించాడు ఇంకోడు, అది పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి, విజయ్ని చూసి, స్టాలిన్ చూసి, అందరిని చూసి నేర్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత అద్భుతమైన విశ్లేషణ మాకు మా ప్రేక్షకులందరికీ కూడా అందించినందుకు.